అందరికీ నమస్కారం. ప్రతి కథ ఒక పథం, ప్రతి మార్పు ఒక మంచి జీవితం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగము నుండి ఎవరి స్థానంలో వారు అధికులు అనే అంశం 3వ భాగం గురించి తెలుసుకుందాం. ఈ ధారావాహిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. మా దేశంలో ఒకప్పుడు నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను. ఆ వ్యక్తి జిజ్ఞాస అనేది ఆవగించంతైనా లేని కేవలం పశుప్రాయుడని, మందమతి అని, అవివేకి అని నాకు ముందే తెలుసు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేనేం చేయాలి? నాకు ముక్తి ఎలా లభిస్తుంది అని అతడు నన్ను అడిగాడు. అసత్యం చెప్పగలవా అని నేను అడిగాను. నా వల్ల కాదు అన్నాడతను. అయితే నువ్వు అసత్యం చెప్పడం నేర్చుకోవాలి. ఎవరైతే కేవలం పశుప్రాయుడుగానో కాష్టప్రాయుడిగానో ఉండడం కంటే అసత్యం పలికేవాడుగా ఉండడం సబబు. నువ్వు మందకుడిగా ఉన్నావు. నిర్మలం, ప్రశాంతం, నిష్క్రియం అయిన మహోన్నత స్థితిని పొందినవాడవు కానే కావు. ఏదైనా దుష్కార్యాన్ని చేయడానికి కూడా శక్తి లేని మందమతివి నువ్వు. ఇది నేనతడికి చేసిన హితబోధ. ఇది అత్యంత సాధారణ సందర్భం అవటం నిజం. నేనతడితో పరిహాసంగా అలా అన్నాను. కానీ రాజసిక స్థితి నుండి ప్రశాంత నిలయమైన పరిపూర్ణ సాత్విక స్థితిని పొందడానికి మానవుడు కర్మ మార్గంలో పురోగమించాలనేదే నా అభిప్రాయం. సోమరితనమును సర్వశక్తులొడ్డి తొలగించుకోవాలి. కార్యపర్యంతం అంటే ఎల్లప్పుడూ ప్రతిఘటనే. అన్ని శారీరక, మానసిక బలహీనతలను ఎదుర్కోండి. వీటిని అధిగమించడంలో సఫలీకృతులైనప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది. ఎవ్వరినీ ద్వేషించవద్దు, చెడుకు ప్రతీకారం చెయ్యవద్దు అని చెప్పడం సులభమే. కానీ ఆచరణకు వచ్చేసరికి ఆ విధమైన బోధనల తాత్పర్యం మనకు బోధపడుతుంది. లోకుల కళ్ళ ముందు మనం అప్రతీకారాన్ని నటించవచ్చు, కానీ మన అంతరంగంలో అంతసేపు ఉన్న ఈర్ష్య మనకు తెలుసు. అప్రతిఘటన వల్ల జనించే నిజమైన ప్రశాంతత మనలో శూన్యమని మనకు అనుభవమే. ప్రతిఘటించడమే సబబని మనకు తోస్తుంది. మీరు ధనాన్ని వాంఛిస్తూ ధనాపేక్ష గల వ్యక్తిని లోకమంతా దుర్మార్గుడిగా పరిగణిస్తుందని గుర్తించి ఆ కారణంగా ధనార్జనకు దిగకపోయినా మీ మనసు మాత్రం రేయింబవళ్ళు ధనం వైపే పరుగెడుతుంది. కపటత్వం అంటే ఇదే. దీనివల్ల పిసరంత ప్రయోజనం కూడా ఉండదు. సంసారంలో నిమగ్నులవ్వండి. అలా కొంతకాలం అయ్యాక దానిలోని సుఖదుఖాలను అన్నింటినీ అనుభవించిన తరువాత మీకు వైరాగ్యం కలుగుతుంది, ప్రశాంతత నెలకొంటుంది. కాబట్టి మీ అధికార వాంఛను, తదితర వాంఛలను తీర్చుకోండి. అలా తీర్చుకున్నాక ఇవన్నీ కేవలం తుచ్చ విషయాలని గ్రహించే సమయం వచ్చి తీరుతుంది. అంతేకాని ఈ వాంఛలు నెరవేరకుండా, ఈ పాట్లు పడకుండా ప్రశాంత నిలయమైన ఆత్మసమర్పణ స్థితికి మీరు రావడం అసంభవం. ప్రశాంత వైరాగ్యాలను గురించి 1000 సంవత్సరాల నుండి బోధనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్ననాటి నుండి ప్రతి వ్యక్తి వాటిని గురించి వింటూనే ఉన్నాడు. కానీ నిజంగా ఆ స్థితిని పొందిన వ్యక్తులు అరుదు. నేను సగం ప్రపంచాన్ని పర్యటించాను. నిజంగా శాంత స్వభావులను, ప్రతీకారం అంటే ఎలాంటిదో తెలియని వ్యక్తులను నా జీవితంలో బహుశా 20 మందిని కూడా చూసి ఉండలేదు. తానెన్నటికీ సాధించుకోలేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే ప్రతి వ్యక్తి తన స్వంత ఆదర్శాన్ని తీసుకొని దానిని సాధించడానికి ప్రయత్నించాలి. పురోభివృద్ధికి ఇదే అసలైన మార్గం. ఉదాహరణకు, ఒక చిన్న బిడ్డను ఒక్కసారిగా 20 మైళ్ళు నడవమంటే ఆ బిడ్డ ప్రాణాలనైనా కోల్పోతుంది. లేదా 1000 మందిలో ఏ ఒక బిడ్డ మాత్రము ఆ 20 మైళ్ళు పాకి అలసిపోయి సగం చచ్చి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. లోకంలో మనం వ్యవహరించే తీరు సాధారణంగా అలా ఉంటుంది. ఏ సంఘంలో కానీ స్త్రీ పురుషులందరి ధోరణి ఒక్కలా ఉండదు. కార్యాచరణంలో అందరి శక్తి సామర్థ్యాలు ఒక్క రీతిగా ఉండవు. వారికి భిన్నాదర్శాలు ఉండి తీరాలి. ఏ ఆదర్శాన్ని కానీ పరిహసించడానికి కానీ మనకు హక్కు లేదు.
స్వీయ ఆదర్శ సాకారానికి ప్రతి వ్యక్తి యథాశక్తి ప్రయత్నించనివ్వండి. నన్ను నీ ఆదర్శాన్ని బట్టి కానీ, నిన్ను నా ఆదర్శాన్ని బట్టి కానీ విమర్శించడం తగదు. యాపిల్ చెట్టు స్థాయిని మర్రి చెట్టుతో కానీ, మర్రి చెట్టు స్థాయిని యాపిల్ చెట్టుతో కానీ నిర్ణయించడం తగదు. మర్రి చెట్టును నిర్ణయించడానికి ఆ చెట్టు స్థాయినే గణనలోకి తీసుకోవాలి. యాపిల్ చెట్టుకు ఆ చెట్టు ప్రమాణాలనే పరిగణించాలి. అనేకత్వంలో ఏకత్వమే సృష్టి నియమం. వ్యక్తిగతంగా స్త్రీ పురుషులలో ఎలాంటి భేదాలున్నా వాటి మరుగున ఏకత్వం ఉంది. స్త్రీ పురుషులలోని భిన్న వర్గాలు, భిన్న ప్రవృత్తులు సృష్టిలోని సహజ భేదాలు. కాబట్టి ఏదో ఒక్క ప్రామాణికతను బట్టి వారేమిటో నిర్ణయించకూడదు. ఒక్క ఆదర్శాన్నే వారందరికీ విధించకూడదు. కేవలం అది అస్వాభావికమైన అలజడిని కలిగిస్తుంది. తత్ఫలితంగా తనను తాను ద్వేషించుకోసాగి పారమార్థికతకు, సౌజన్యానికి దూరం అవుతాడు. ప్రతి వ్యక్తికి తన మహోన్నత ఆదర్శాన్ని అనుసరించి జీవించే యత్నంలో చేయూతనివ్వడం, ఆ ఆదర్శం వీలైనంత వరకు సత్యానికి చేరువగా ఉండేందుకు ప్రయత్నించడానికి ప్రోత్సహించడం ఇదే మన కర్తవ్యం. ఇంతవరకు స్వామి వివేకానంద రచించిన కర్మయోగంలోని ఎవరి స్థానంలో వారు అధికులు అనేటువంటి అంశాన్ని విన్నారు. ఈ అంశం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియచేయండి. విన్నందుకు ధన్యవాదాలు.